గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా కాసరకాయని చేదు లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసాను. ఫస్ట్ ఒక కడాయిలో కాసరకాయని అండ్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఆనియన్స్ మగ్గినాక ఇందులోకి కొంచెం పసుపు, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసి ఇంకో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇవి కూడా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాసరకాయను వేసి కలుపుకొని ఇందులోకి ఇప్పుడు చేదు రాకుండా ఉండడం కోసం బెల్లం కూడా యాడ్ చేసుకోండి. బెల్లం మొత్తం కరిగిపోయాక ఇందులోకి 2 స్పూన్ల కారం, కొంచెం ధనియాల పొడిని వేసుకుని మసాలా మొత్తం కాసరకాయకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫైనల్లీ టేస్ట్ అయిన కాసరకాయ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.